అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు రవీందర్, ఐహెచ్ఆర్సి స్టేట్ చైర్మన్ నేను. అలాగే తెరిసా స్కూలు ఆపరేటర్ వనజకుమార్ గారు, అలాగే మన ఎన్ఆర్ఐ రామయ్య గారు, వీళ్ళందరితోటి మేము అందరితో మాట్లాడి మన ఈ మున్నీరుని చేసిన దాన్ని చూసి మేము చెలించి ఈ ఎలాగైనా మనకు తోచినంత సహాయం చేయాలని ఒక కోరికతోటి దీన్ని చేయడం జరిగింది. అలాగే దానవాయిగూడెం, కాలవొడ్డు, బొక్కలతండ, మన రామన్నపేట ఈ ఏరియాలు తిరిగి ప్రత్యేకంగా ఒక 4 రోజులు కేటాయించి ప్రత్యేకంగా డోర్ టు డోరు తిరిగి ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయని చూడటం జరిగింది. చూసిన తర్వాత ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పేర్లు రాసుకొని మరుసటి 5 రోజుల తర్వాత వాళ్ళకి బట్టలు, బెడ్షీట్లు డోర్ టు డోరు అందజేశాము దానవాయిగూడెం, రామన్నపేట. నెక్స్ట్ ఈరోజు మనం దంసలాపురం వచ్చాము. దంసలాపురంలో కూడా అదే ప్రోగ్రాం మేము డోర్ టు డోర్ వెళ్ళి బెడ్షీట్లు, కొన్ని చీరలు కానీ బట్టలు కానీ కొంచెం లేని వాళ్ళకి చూసి దగ్గరుండి చూసి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మేము సహాయం చేస్తున్నాం. ఈ కొంతమంది మన సాంబశివరావు గారని హైదరాబాద్ నుంచి, మన డాక్టర్ జీబీఎన్ చౌదరి గారని, నెక్స్ట్ ముత్యాల పవిత్ర గారు ఎంబీబీఎస్ డాక్టర్ గారని, వీళ్ళందరూ కూడా మనకి సహకరించారు. వీళ్ళ సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. అలాగే మెయిన్ మనకి ముత్యాల రామయ్య గారు, ఎన్ఆర్ఐ ముత్యాల రామయ్య గారు మనకి చేసిన సహాయం వాళ్ళందరి ద్వారా కూడా అందరితో కలెక్ట్ చేసి మనం ఈ కార్యక్రమం చేపడదామంటే అక్కడి నుంచి ఎన్ఆర్ఐని అక్కడి నుంచి అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. తన జాబ్ను కూడా పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేయడానికి ఎంతో కృషి చేశారు. డోర్ టు డోర్ కూడా వచ్చి మాతోటి పాటుగా సహకరించారు. ప్రత్యేకంగా ముత్యాల రామయ్య గారికి ధన్యవాదాలు. అలాగే తెరిసా స్కూలు వనజకుమార్ గారు స్కూల్లో వంటలు చేసి రోజు కంటిన్యూగా ఒక 5 రోజులు కంటిన్యూగా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంతో తన ఆరోగ్యం బాగలేకపోయినా కానీ ప్రజలు జరిగిన విపత్తును చూసి తను చెలించి ఈ వయసులో కూడా తను వచ్చి రోజు భోజనాలు చేసి 5 రోజులు కంటిన్యూగా పెట్టడం జరిగింది. దానవాయిగూడెం కానీ మన రామన్నపేట కానీ ఈ చేసిన సహాయం కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నా పేరు ముత్యాల రామయ్య. మా గ్రామం పండితాపురం. నేను అమెరికాలో ఉండబట్టి చాలా సంవత్సరాలైంది. మా గ్రామం నా పుట్టిన దేశం కాబట్టి, మా ఊరు కాబట్టి ఇది చూడలేకపోయాను. దాంతో ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. చూసిన తర్వాత చాలా బాధపడ్డాం. కాకపోతే ఇంతమందికి మేము చేయలేకపోయాం, చేతనంతవరకు చేయగలుగుతున్నాం. ఇక ముందు కూడా ఈ మానసిక పిల్లలను ఎవరైనా చూస్తే వాళ్ళు ఎంత బాధపడతారో మీకు తెలియదు. వాళ్ళ ద్వారా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా పాడైపోయారు. వాళ్ళ ఆస్తులు కూడా పోయినాయి, మునిగిపోయినాయి, ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళకి మా చేతనైన వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఇక్కడికి పని కట్టుకొని వచ్చి చేయగలిగాం. అందరికి కోఆపరేషను ఉండటం వల్ల ఈ మాత్రం చేయగలిగాను. ఈ దాతలు వాళ్ళు ఎంతో ప్రోత్సాహంతో వాళ్ళు చేసిన దానికి నేను ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటున్నాను వాళ్ళకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.